ఈ కథ పేరు శివుని బంగారు పల్లెం. ఒక చిన్న గ్రామంలో పురాతనమైన శివాలయం ఉండేది. ఆ శివాలయంలో ఒక నిరాడంబరమైన పూజారి ఉండేవాడు. అతనికి భక్తి అపారం. కానీ అతనికి ఆస్తి మీద గాని ధనం మీద గాని ఎప్పుడూ వ్యామోహం ఉండేది కాదు. ఒకరోజు మహాశివరాత్రి సందర్భంగా పూజారి శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక వృద్ధ సన్యాసి ఆలయంలోకి వచ్చాడు. అతని కళ్ళల్లో ఒక అద్భుతమైన తేజస్సు కనిపించింది. ఆ సన్యాసి పూజారికి ఒక పళ్ళెం ఇచ్చి ఇలా అన్నాడు, "ఇది నీ భక్తికి గుర్తు. దీన్ని జాగ్రత్తగా వినియోగించు." ఆ పళ్ళెం చూడగానే పూజారి ఆశ్చర్యపోయాడు. అది స్వచ్ఛమైన బంగారంతో చేసిన పళ్ళెం. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పూజారి ఆ పళ్ళెంతో నైవేద్యం తీసుకువెళ్ళగా అతని చేతుల్లో అది సాధారణ మట్టి పళ్ళెంగా మారిపోయింది. అతను భయంతో దాన్ని శివలింగం ముందు నేలపై ఉంచాడు. అప్పుడు అద్భుతం జరిగింది. శివలింగం ముందు నేలపై పెట్టగానే ఆ మట్టి పళ్ళెం మళ్ళీ బంగారు పళ్ళెంగా మెరిసింది. ఇది చూసిన పూజారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతలో ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ ప్రత్యక్షమై నవ్వుతూ ఇలా అన్నాడు, "మనిషి చేతుల్లో ఉన్నది మట్టి, భగవంతుని పాదాల దగ్గర ఉన్నదే బంగారం." ఈ విషయం క్రమంగా గ్రామమంతా వ్యాపించింది. ప్రజలు బంగారం చూడడానికి కాదు, శివుని లీలను అర్థం చేసుకోవడానికి ఆలయానికి రావటం మొదలుపెట్టారు. శివుడు ఆ పళ్ళెం ద్వారా ఇచ్చిన సందేశం ఒక్కటే: అహంకారం ఉన్న చోట విలువ ఉండదు, వినయం ఉన్న చోటే దైవకృప ఉంటుంది. పూజారి అప్పటి నుంచి ఆ పళ్ళాన్ని తనదిగా ఎప్పుడూ భావించలేదు. అది శివుని పాదాల దగ్గరే ఉంచాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మనిషి చేతుల్లో ఉన్న సంపదకు విలువ లేదు. భగవంతుని పాదాల దగ్గర అర్పించినదే నిజమైన బంగారం. అహంకారాన్ని నేలపాలు చేసినప్పుడు మాత్రమే మన జీవితం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి శివుని లీలలు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.